మెట్రో ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో 76 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో ఉప్పల్, రామంతాపూర్, వెంకటరెడ్డి నగర్, చిల్కా నగర్, చర్లపల్లి తదితర డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీలు, బస్ స్టాపుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2034 లక్ష్యంగా పెట్టుకుని దీర్ఘకాలిక నగరాభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. వరదలు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ 10 సంవత్సరాల కాలం హయాంలో ఒక్క అడుగు కూడా సెకండ్ ఫేజ్ కు సంబంధించిన మెట్రో రైల్ ని నిర్మాణానికి ఆలోచన చేయలేదు. ఈ రోజు సెకండ్ ఫేజ్ మెట్రో నిర్మాణ కార్యక్రమాలకి ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పరంగా సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ రోజు పెరుగుతా ఉన్న జనం, ఈనాడు జంట నగరాలకు సంబంధించిన నగరవాసులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలంటే ఖచ్చితంగా ఫేజ్ 2 మెట్రో రావాల్సింది. అదే విధంగా మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి.